ఏంటి ఇంత బిజీగా వర్క్ చేస్తున్నారు? ఎవరైనా అనుకుంటున్నారా? ఈయన పేరు స్వర్ణపుష్పం. ఈయన ఒక చిన్న కెమికల్ కంపెనీకి ఎండి. ఈయన కింద పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయ్ ఈయన కంట్రోల్లోనే ఉన్నారు. కానీ ఒక్కడు తప్ప. వాడెవడో, వాడి కదేంటో చూద్దాం. వీడేనండి ఆ కంట్రోల్లో లేని కన్నింగ్ కరోడాగాడు. వీడి పేరు మధు. వీడి గురించి చెప్పాలంటే వీడు బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. వీడు ఆఫీస్లో బాస్ని, ఆఫీస్ బాయ్ని ఒకేలా ట్రీట్ చేస్తాడు. వీడు ఇంత చేసినా వీడి బాస్ వీడినేమీ అనకపోవడానికి కారణం ఆయనకు వీడితో ఉన్న అవసరం అలాంటిది. మరి వీడి గురించి ఇంకో విషయం చెప్పాలండోయ్. వీడు పనిచేస్తుంది ఈ కంపెనీలో అయినా వాడి గర్ల్ ఫ్రెండ్కి మాత్రం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని కలరింగించుకున్నాడు. చూద్దాం మరేమవుతుందో. సార్ మీకు ఈ విషయం తెలుసా? ఏంటయ్యా? సూర్య అగ్రగం శ్రీనివాసరావు లేడు, రాత్రి విజయవాడ నుంచి ఇన్నోలో వస్తూ సూర్యాపేట దగ్గర ఆగు నెస్లని గుద్దాడంట. అవునా? ఉన్నాడా పోయాడా? స్పాట్లో అయిపోయాడు సార్. కొంప తీసి మనకేమైనా బాకీ ఉన్నాడా? కొంప తీయకుండా ఏ బాకీ లేడు సార్. రావాల్సినంతా పిండేశాం. అమ్మయ్యా, థ్యాంక్స్ అయ్యా మధు. వాడు చచ్చినా నువ్వు నన్ను బతికించేవయ్యా. ఏదో మీ అభిమానం. అవును మధు, యాపిల్ పీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. దాని గురించి నీకేమైనా ఐడియా ఉందా? దానికేమండి, బ్రహ్మాండమైన పండు. రోజుకో యాపిల్ పండు కానీ తింటే డాక్టర్తో అసలు మనకు పనే ఉండదని పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పారు. వెళ్తూ వెళ్తూ మీరు డజన్ తీసుకెళ్ళండి, పిల్లలు వాళ్ళు తింటారు. అబ్బా మధు, యాపిల్ పండు కాదయ్యా, యాపిల్ ఫోను. ఓ, ఫోన్ గురించా? దాని గురించి అయితే పెద్ద తెలియదు సార్. మీరైతే బ్లాక్బెర్రీ గురించి చూడండి, చావగొట్టి చెవులు మూయిస్తా. సరే, ఆ విషయం వదిలే గాని ఆ వైష్ణవి కెమికల్ షోడ్ ఏంటయ్యా? 15,000 ఇవ్వాలి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏదేమైనా వాడు చాలా ముండోడయ్యా. వాడికి అంత సీన్ లేదు సార్. ఇంటికి వెళ్ళి కూర్చుంటే అన్నీ మూసుకిస్తాడు. మరి వెళ్తావా? ఆల్రెడీ వెళ్ళాను సార్. ఇచ్చాడా? ఇచ్చాడు. నువ్వు సూపర్ అయ్యా మధు. ఒక్క మాటలో చెప్పాలంటే పొగడతలేవి నాకు నచ్చవా? మధ్యలో నచ్చదు సార్. కంటిన్యూ చేయండి. ఓ, మరి ఆ డబ్బులేవి? నా శాలరీ కింద ఉంచుకున్నాను సార్. శాలరీ కింద ఉంచుకున్నావా? అయినా నీ శాలరీ 12,000 కదయ్యా. శాలరీ మంత్ నుంచి ఒక 3,000 పెంచుకున్నాను సార్. మీరు విన్నది కరెక్టే. వీడి శాలరీ వీడే తీసుకుంటాడు, వీడి శాలరీ వీడే పెంచుకుంటాడు. పెంచుకున్నావా? ఇప్పటికిప్పుడు శాలరీ పెంచుకోవడంలో రీజన్ ఏంటో? మీ ముందు అతనికి ఏం లేదు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలంటే మరి మనీ కావాలి కదా. ఉంటే మాత్రం ఏం ఖర్చులు ఉంటాయ్యా? మీకేం తెలుసు సార్. ఒక్కసారి లవ్లో పడితే పికప్లు, డ్రాపింగ్లు, షాపింగ్లు, కాఫీలు, సినిమాలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి సార్. అయినా మీకేంటి సార్, ఆల్రెడీ పెళ్ళైపోయింది. మీ పెళ్ళకి మీరు ఏం కొనకపోయినా కట్టుకున్న పాపానికి కళ్ళు మూసుకుని పాపం చేస్తుంది. కానీ మాకు అలా కాదు కదా. అక్కడ గర్ల్ ఫ్రెండ్ గోలటేస్తుంది. వీడేంట్రా పోయిపోయి నా పిల్లల దగ్గరికి వెళ్తాడు? ఏదేమైనా నువ్వు ప్రతిసారి ఇలా పెంచుకుంటూ పోతే నేను వేరేలా ఆలోచించాల్సి ఉంటుంది. మీకు ఆప్షన్స్ లేవు సార్. ఉన్నవి రెండే. ఆప్షన్ ఏ, తీసేయాలనిపిస్తే తీసేయండి. ఆప్షన్ బి, నా అవసరం లేకుండా భరించండి. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? తీసేయడమా భరించడమా? ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. వారిని ఎక్కడికి? పాట పాడ్డానికి సార్. పాట ఎక్కడే పాడవయ్యా? సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. పాట అంటే ఆ పాట కాదు సార్, ఈ పాట. పాడమంటారా? చెప్పండి, పాడేద్దాం. వెళ్ళరా బాబు, వెళ్ళిరా. దెబ్బకి సున్నా మీరు చేయగలదు. I wanna follow you. I wanna follow you. I wanna follow. నీకేదో కాల్ వచ్చిందయ్యా? సార్ 1 minute. హలో, చెప్పు బిందు. ఎక్కడున్నావు? ఆఫీస్లో. నేను మీ ఆఫీస్ బయటే ఉన్నా. మా ఆఫీస్ బయట అంటే టీసీఎస్ఏగా? అవును, టీసీఎస్ఏ. రావడం కష్టం, లాయించే. అయితే నేనే లోపలికి వస్తున్నా. చంపేసింది రా పాపం. ఇప్పుడు ఎలా? సరే వెయిట్ చేయి, 10 minutesలో వస్తున్నా. దీని అమ్మ జీవితం ఏం చేయాలి ఇప్పుడు? సార్ నాకు 1 hour పర్మిషన్ కావాలి. దేనికయ్యా? నాకు కూడా తెలియదు సార్. నీకు కూడా తెలీదా? వెళ్తున్నా. ఏంటో. ఏంటా చెమటలు? కంపెనీలో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ఏసీలు కట్టేశారు, అందుకే చెమటలు. చా ప్రామిస్.
ఏంటయ్యా? దుమ్మన్నాయి దులిపోయిన పోయింది. మనిషికి మనిషి సాయం. 10 నిమిషాల్లో వస్తానని గంటలో వచ్చావేంటి? పెద్ద గోడ కదా, కొంచెం టైం పట్టింది. పెద్ద గోడ? అంటే లోన పెద్ద గొడవ అని చెప్తున్నాను అంతే. గొడవ ఏంటి? బయట మా బిన్ను వెయిటింగ్ సార్. ఒక గంట పర్మిషన్ కావాలంటే కాదు కుదరదంటాడే. చా, వెంటనే జాబ్ మానేయాలి. జాబ్ మానేస్తే ఎలా? పర్లా, నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, కావాల్సి రేపే జాయిన్ అయిపోవచ్చు. సరే, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు. మరి ఇప్పుడు చెప్పు. మధు, నాకో డౌట్. డౌటా? ఏంటి? నువ్వు నిజంగానే టీసీఎస్లో జాబ్ చేస్తున్నావా? అమ్మదేనమ్మ, డౌట్ వచ్చింది. కవర్ చేసుకోకపోతే దోలుదిరిపోద్ది. నేను టీసీఎస్ గేట్లో వచ్చాను, నువ్వు చూసావు కదా, మళ్ళీ కొత్త కడతావేంటి? కామెడీ కామెడీ. అంటే గేట్లో నుంచి వచ్చావు కాబట్టి నమ్మాలా? గేట్లో నుంచి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా వస్తారు. బిందు, why are you comparing with me with plumber and electrician? I'm the software engineer in the company TCS. No? Being a software engineer, I have some name in the society and my company. You smashed all that. And my prestige is mixed in the Ganga river. కలిసిపోయింది, గంగలో కలిసిపోయింది. ఓ అవునా? అయితే ఐడి కార్డ్ చూపించు. ఐడి కార్డ్? ఐడి కార్డ్? ఎలా ఐడి కార్డ్? అయినా ఏది ఐడి కార్డ్? ఐ హ్యావ్ ఐడి కార్డ్. యా, ఐ హ్యావ్. భాష్యం పబ్లిక్ స్కూల్, 10th క్లాస్, బి సెక్షన్, రోల్ నెంబర్ 22. ఊరుకో తల్లి, మా సెంటిమెంట్ ఇది. మీకు సెంటిమెంట్ ఉండకపోవచ్చు, మాకుంటాయి. కొంచెం గౌరవిస్తే బాగుంటుంది. సెంటిమెంటు ఆయింట్మెంటు అని సెంటీమీటర్ గ్యాప్ లేకుండా భలే కవర్ చేసుకుంటున్నావే. నేను అడిగింది 10th క్లాస్ ఐడి కాదు, టీసీఎస్ది. అసలు ఉండేగా బిందు అది. చాలు, మీ మగాళ్ళంతా ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి, అంతా నటనే. నటన? నా ప్రేమ నటన? అయినా సిన్సియర్గా ప్రేమించిన వాడుకు నటించడానికి కారణం మీరు, మీ క్యాల్కులేషన్సే. మీకు ఒకరు సిన్సియర్గా ప్రేమించాలి, ప్రేమించాక వాడితో పాటు అన్ని కంఫర్ట్లు కావాలి. ఒకరిని ప్రేమించాక వాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ బైకే వాడాలి, పబ్బులు తీసుకెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఫైనల్గా మీ నచ్చిందంతా చేస్తూ ఉండాలి. ఆ రేంజ్లో కానీ లేకపోతే 1 వీక్లో, కేవలం 1 వీక్లో బ్రేకప్ చెప్పడానికి మీరేమాత్రం ఆలోచించరు. ప్రేమించాక ప్రేమను ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మీరు ఛ, అలాంటప్పుడు ఎవరైనా ఇలానే చేస్తారు, ఇలానే చేస్తారు. నా ప్రేమ నీకు అలా అనిపించిందా? నేను ఎలాంటి వాడినా? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అటువంటి సిచ్యువేషన్ వస్తుందేమో చిన్న అబద్ధం తప్ప, నా ప్రేమ మాత్రం నిజం. పిచ్చోడా, నేను ప్రేమించింది నిన్ను కాని నీ జాబును కాదు. ఏదో చిన్న అబద్ధం ఆడావని కోపమే తప్ప ఇంకేమీ లేదు. నువ్వంటే ఇష్టం రా. సరే, ఒక చిన్న డౌట్. నేను టీసీఎస్ జాబ్ చేయడం నీకెలా తెలుసు? డాడీ. డాడీయా? ఆయనకే తెలుసు? ఇలా మా డాడీ ఎవరో కాదు, మీ బాస్ స్వర్ణపుష్పం. మా బాస్ స్వర్ణపుష్పం మీ డాడీయా? స్వర్ణపుష్పం, ఎంత పని చేసావయ్యా. పర్లేదులే, నా ఫేవరే జరిగింది. చంపేసావు కదే. ఫోన్ ఇటు. ఇదిగో. బిందు. సార్, నేను మధున్ సార్. ఓ, బిందుని కలిసావా? సార్ కలిసాను, కానీ నెక్స్ట్ మంత్ శాలరీ తీసుకోవడం మానేస్తున్నా. దేనికయ్యా? కంపెనీ నాది కదా, ఇంక శాలరీ నాకెందుకు? ఏసావు కదా పిడి.